తెలంగాణ రాష్ట్రంలోని వివిధ అంశాలకు సంబంధించి తాజా సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. పాఠశాలల సమయాలలో మార్పులు చేర్పులు చేసింది. ఆ వివరాలు, సదరం స్లాట్ వివరాలు, అలాగే 38 రేషన్ డీలర్ల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు, రైతు బీమా, అలాగే నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఆ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్న తాజా సమాచారాన్ని నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సమయాలలో మార్పులు చేర్పులు చేస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ అయితే తాజా ఉత్తర్వులను జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ సమయాలకు అనుగుణంగా హై స్కూల్ సమయాలను మారుస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం హై స్కూల్ పాఠశాలల సమయం 9:30కి మొదలై సాయంత్రం 4:45 ముగుస్తూ ఉండగా, తాజా నిర్ణయం మేరకు ఉదయం 9 గంటలకే పాఠశాలలు మొదలై సాయంత్రం 4:15కు ముగియనున్నట్లు ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అమలవుతున్న సమయం ఉదయం 8:45 పాఠశాలలు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకే ముగియనున్నాయి. ఈ సమయాలను యథావిధిగా కొనసాగిస్తామంటూ ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అయితే ఉత్తర్వుల ద్వారా పేర్కొనడం జరిగింది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 6 నుంచి 10వ తరగతి చదివే హై స్కూల్ విద్యార్థులు ఇకపై మీ పాఠశాలలకు ఉదయం 9 గంటలకే హాజరవ్వాల్సి ఉంటుంది. ఆపై సాయంత్రం 4:15కు పాఠశాలను అయితే ముగిస్తారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీరైతే సమయానికి మీ పాఠశాలకు వెళ్లి చదువుకోండి. ప్రస్తుతం పాఠశాలలో 5వ తరగతి అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి 2025-26 ప్రవేశానికి గాను అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎవరైతే ఆసక్తి గల వారు నవోదయలో చేరాలి అనుకుంటున్నటువంటి వారు navodaia.gov.in అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి మీరైతే ఈ యొక్క నవోదయ అడ్మిషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి 18వ తేదీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాల్గొని ఆపై ఉత్తీర్ణులు అయితే గనక నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ఉచిత ప్రవేశాలు మరియు హాస్టల్ భోజనం అన్ని కూడా ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తుంది. కనుక ఎవరైతే ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ 6వ తరగతి నవోదయలో చదవాలి అనుకునేవారు సెప్టెంబర్ 16వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ లో అప్లికేషన్ పెట్టుకుని జనవరి 18 అయితే ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరవ్వండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సదరం స్లాట్ వివరాలకు సంబంధించి కూడా మనకు తాజా సమాచారం అయితే తెలుస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 30న సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రి గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. జూలై 23వ తేదీ స్లాట్ పునరుద్ధరణ చేసుకోవచ్చని, కొత్త వారు ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సంబంధిత పాత మెడికల్ రికార్డ్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోవాలంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క సదరం స్లాట్ రెన్యువల్ చేసుకోవాలి అనుకునే వారైతే జూలై 23వ తేదీన మీరైతే ఉదయం 10 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని మీ యొక్క స్లాట్ అయితే బుక్ చేసుకోండి. కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి ఎప్పుడైనా మీరు మీ సేవకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ ఉంటే మీకు స్లాట్ దొరుకుతుంది. ఒకవేళ స్లాట్ లేకపోతే మీ యొక్క బుకింగ్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉండి తదుపరి అధికారులు స్లాట్ విడుదల చేసినప్పుడు ఆటోమేటిక్ గా బుక్ అయి మీ మొబైల్ ఫోన్ కి అయితే సమాచారం వస్తుంది. ఆ విధంగా మీరు సదరం శిబిరాలకు అటెండ్ అయ్యి సదరం సర్టిఫికెట్ ను పొందాల్సి ఉంటుంది. ఈ రైతు బీమాకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ధరణి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్ చేయించుకుని జూన్ 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ పూర్తయి పట్టాదారు పాస్ పుస్తకం చేతికి అందిన వారు ఆగస్టు 4వ తేదీ లోపు మీ సంబంధిత క్లస్టర్ వ్యవసాయ అధికారిని కలిసి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఈ మేరకు దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. వ్యవసాయ అధికారిని సంప్రదించే ముందు పట్టాదారు పాస్ పుస్తకం, అలాగే ఆధార్ కార్డ్, మీ యొక్క నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను తీసుకుని మీకు సంబంధిత ఏఈఓని సంప్రదించి ఈ మేరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం
అయితే తెలియజేస్తుంది. ఈ విషయాన్ని కొత్తగా ఎవరైతే భూములు కొనుక్కుని ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టాదారు పాస్ పుస్తకం మీ చేతికైతే వస్తుందో అలాంటి వారందరూ కూడా ఈ యొక్క బీమాకు ఆగస్టు 4వ తేదీ లోపు మీ సంబంధిత వ్యవసాయ అధికారిని కలిసి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉందండి. అలాగే ఇక రేషన్ డీలర్లకు సంబంధించి కామారెడ్డి జిల్లా ఆర్డీఓ గారు తాజాగా 34 రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. డివిజన్ పరిధిలో బిక్కనూరు, తోమకొండ, కామారెడ్డి టౌన్, కామారెడ్డి మండలం, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాండ్వాయి మండలాల్లో ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులకు దరఖాస్తులు తీసుకుంటున్నామని, రాత పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ ద్వారా డీలర్లను ఎంపిక చేస్తామని, ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు ఆర్డీఓ కార్యాలయాల్లో చేసుకోవాలని, అలాగే దరఖాస్తు ఫారాలు తహసీల్దార్ కార్యాలయంలో మరియు ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని ఈ మేరకు ఆర్డీఓ గారు అయితే ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది. కనుక ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉంటుందో అలాంటి వారు స్థానికులైతే గనక మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి ఈ యొక్క రేషన్ డీలర్ దరఖాస్తు ఫారాలను తీసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఆపై ప్రభుత్వం ఇచ్చిన సమయానికి పరీక్ష రాసి ఇంటర్వ్యూ పాల్గొని మీరైతే ఉత్తీర్ణులు రేషన్ షాపును నిర్వహించి ఆ విధంగా ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అయితే పొందండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, పెన్షన్, రేషన్ కార్డ్, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.